వెల్కమ్ టు కృష్ణతో కబుర్లు. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం ఎవ్రీ మంత్ తీసుకునే ప్రొవిజన్స్ డీమార్ట్లో బెస్టా లేక లోకల్గా ఉండే మార్ట్స్లో కానీ షాప్స్లో కానీ తీసుకోవడం బెస్టా? ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి, ఎక్కడ బెస్ట్ ప్రైస్కి మనకి హై క్వాలిటీ హై క్వాంటిటీ వస్తుంది అనేది మనం ఈరోజు టాపిక్ అనమాట. అయితే చూడండి, డీమార్ట్ బ్యాగ్లో నా హ్యాండ్ బ్యాగ్ వేసేసారు. ఎందుకు వేసావురా స్వామి అంటే, నేను ఆటోకి హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు తీసిస్తుంటే జిప్ ఫెయిల్ అయిపోయింది అనేసి వెమ్మటే డీమార్ట్ బ్యాగ్లో వేసేసి వాడు లాక్ చేసేసాడు. ఎందుకు లాక్ చేశారు అనేది మీకు లాస్ట్లో చెప్తాను. అయితే చూడండి, ఎంట్రన్స్లోనే అన్నీ మనకి కావాల్సిన హనీసు, కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అన్నీ చూడండి మా అత్తయ్య కూడా చెక్ చేస్తూ ఉందనమాట. అయితే ఈ బిస్కెట్స్, స్నాక్స్ ఐటెంలు అన్నిట్లో కూడా 35, 45, 50 రూపీస్, బై వన్ గెట్ వన్స్, ఇలా లేడు ఆప్షన్స్. 1, 2 కాదు, బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ వల్ల ఏంటి, మనం ఒకటి కొనాల్సిన ప్లేస్లో 2 కొంటూ ఉంటాము. 50 రూపీసేనా, మనం బయట కొంటే 75 రూపీస్ కదా, 2 తీసేసుకుందాము అని. అలా మనం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువలో తీసేసుకుంటాం, ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. అంతెందుకండి, నేనే ఓట్స్ 1/2 కిలో తీసుకుందాం అనుకున్నా, కానీ 1 కిలో తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే 45 రూపీస్ డిఫరెన్స్ ఉంది 1 కిలోకి 1/2 కిలోకి. సో అలా తీసేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా వస్తుంది, ప్రైజు తగ్గుతుంది అనమాట. లోకల్ మార్ట్స్లో మనము ఒక ప్రొవిజన్స్కి వెళ్ళామంటే ఒక 4,000కి అవ్వచ్చేమో ఎవ్రీ మంత్. అయితే ఇక్కడికి వస్తే ఆ 4,000కి ఇక్కడ మనకి బోల్డ్ అన్నీ వస్తాయి. అది 1 మంత్ కాదు, 2 మంత్స్కి రావచ్చు, ఒక్కొక్కసారి 3 మంత్స్కి కూడా రావచ్చు. అన్నీ ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట. ఆయిల్స్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా 122, 117 అంతా ఇలా ఉన్నాయన్నమాట. మనకి ఇది వేరుశనగకాయల నూనె అయితే 157 ఉంది, రిమైనింగ్ అన్నీ బిలో 125, 130 లోకలే ఉన్నదన్నమాట. అయితే గోల్డ్ విన్నరు ఇవన్నీ కూడా 99 రూపీస్కే ఉంది. అదే లోకల్లో మన షాప్స్లో కానీ లేదంటే లోకల్గా ఉండే మార్ట్స్లో కానీ చెక్ చేసామంటే 145. నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్స్, ఫ్రీడమ్ ఆయిల్స్ కానీ ఏవైనా 145, 130, గోల్డ్ విన్నర్ అయితే 140, అలా రేట్లు ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి నాకు దాదాపుగా అసలుకి 40-50 రూపీస్ డిఫరెన్సెస్ ఉంది. ఎందుకు తీసుకోకూడదు? నేను ఒక 3 ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్న దగ్గర 5 తీసుకునేస్తాను. ఎందుకు, నాకు 500కి 5 వస్తున్నాయి. అదే ఇక్కడైతే 500కి ఒక 3.5 లీటర్ వస్తుంది అనమాట. అంటే మోర్ ఆప్షన్స్ ఉంటాయి, మోర్ ఐటమ్స్ ఉంటాయి, మన కంటికి కనువింపుగా అనిపిస్తాయి. ఒకటి కొనాల్సిన దగ్గర ఇంకోటి కొంటూ ఉంటాం అనమాట. అక్కడ మనకి బిల్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది. అయితే నేను ఆ ప్రొవిజన్స్ అన్నిటినీ తీసుకొచ్చి అక్కడ కిచెన్లో వేసేసి చూసుకుంటే, అమ్మో ఇన్ని ప్రొవిజన్స్ వచ్చేసాయా అనిపించింది. కానీ ఎంతకి, నేను 6,000 రూపీస్కి మాత్రమే నా బిల్ అయింది. 6,000. ఆ 6,000 రూపీస్కి తీసుకున్న ప్రొవిజన్స్ మొత్తం నాకు దగ్గరగా 3 మంత్స్ ఎబోనే వస్తుంది. సఫిషియెంట్గా నేను 2.5 మంత్ సఫిషియెంట్గా ఈ ప్రొవిజన్స్ వాడుకుంటాను. 2.5 మంత్ తర్వాత ఏదో ఒక 500కి అట్లా లోకల్లో తీసుకొచ్చుకున్నా కూడా ఇంకొక 1 మంత్ అలా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనమాట. అంటే అన్నీ వస్తాయన్నమాట. 1 కిలో తీసుకునే దగ్గర 1 కిలోనే తీసుకోము, 1.5 కిలో, 2 కిలోస్ అలా తీసుకుంటూనే ఉంటామండి. మనకి ఎంత క్వాంటిటీ అనేది మనకి తెలియదు. మనం కవర్లో వేసుకుంటూ ఉంటాము. కాకపోతేనండి, మనం తీసుకోవాల్సిన ప్రొవిజన్స్ ఏంటి, ఆయిల్స్, పప్పులు, ఇంకా ఏవో మన పౌడర్స్, షాంపూసు, లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఓకే. కానీ ఎక్స్ట్రాగా కూడా మనం అతి చేస్తామన్నమాట. ఆ అతి ఏంట్రా అంటే, ఇదిగోండి డబ్బాలు కొనటము, పిల్లో కవర్స్ కొనటము. ఆల్రెడీ మన ఇంట్లో ఉంటాయి, 1కి 2 ఉంటాయి. అంటే స్పేర్గా మన వాడేవి కాకుండా స్పేర్గా ఇంకోటి ఉంటుంది, దానికి స్పేర్గా ఇంకోటి ఉంటుంది. అలా 2 పైర్స్ స్పేర్గా ఉన్నా కూడా మన ఆడవాళ్ళ కళ్ళు ఏం చేస్తాయి, అక్కడికే వెళ్ళిపోతాయి అన్నమాట. నాకు యాక్చువల్గా ఈ బిల్లు మొత్తం ఒక 4,000కి అయిపోయి ఉండేది. ఈ 4,000 రూపీస్ ప్రొవిజన్స్ నాకు 2.5 మంత్, 3 మంత్స్, 3.5 మంత్ అలా కూడా వస్తాయి. కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 1,500కి పర్చేస్ చేస్తున్నాను. ఏంటి, ఇదిగోండి ఈ డబ్బాలు, ఈ ఎయిర్ లాక్ డబ్బాలు, ఏదో ఈ ప్యాన్స్, ఏదో హ్యాండిల్ పోయింది నా ప్యాన్కి అనేసి మళ్ళీ ఇంకొక కొత్త ప్యాన్స్, ఇలా బౌల్స్, స్పూన్స్, తక్కువ కాస్టే కదా చూడడానికి అందంగా ఉన్నాయి అంటాము. అలా ఆయిల్ డబ్బాలు, ఆల్రెడీ మన దగ్గర ఆయిల్ క్యాన్స్ ఉంటాయి, ఆయిల్ బాటిల్స్ ఉంటాయి, మనం ఎన్నెన్నో బాటిల్స్ ఇలాంటివి కొని పడేసి ఉంటాము. ఇలా ఎన్నెన్నో ఆప్షన్స్ మనం అతి చేస్తామన్నమాట. అంటే మన కంటికి అలా నచ్చుతాయి, కొనేస్తామన్నమాట. సో కొంచెం కంట్రోల్ చేసుకొని మీ మనసుని, అప్పుడు అన్నీ బాగుంటాయి. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు దాంట్లో డీమార్ట్ బ్యాగ్లో వేశారు అని. అంటే నా బ్యాగ్కి జిప్ ఫెయిల్ అయింది కదా. యాక్చువల్గా జిప్ ఉంది అంటే రెండిటికి కలిపి లాక్ చేస్తూ ఉంటారు. జిప్ ఫెయిల్ అయిపోయినప్పుడు అలా డీమార్ట్ బ్యాగ్లో వేసి లాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం డీమార్ట్కి వచ్చినప్పుడు
మన సరౌండింగ్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. చిన్నపిల్లలు కానీ లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు కూడా కానీ తెలిసి కూడా కొంచెం అల్లరి చేయటం కోసము అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకొని తింటూ ఉంటారు. దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారు. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.